ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములకు సహాయం చేసి మీ కృపలు బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయననియు, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అదేవిధంగా వాక్య భాగం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందటేంది ఏమీ లేదు, పొందకపోవటేంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధికమగు విశ్వాసమే ప్రయోజనకరమవును. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలలో, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయంను వెళ్ళగొట్టును. భయం దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కనులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు, అవి నీ జీవిత కాలమంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులను వాటిని నేర్పి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపడుతున్నానని చెప్పును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనం. మనుషుడు విశ్వాసం మూలమును మాత్రం కాక క్రియల మూలములను నీతిమంతులను ఎంచబడనని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు యెషయా కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపి వేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలను ఎంచబడిన కదా. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఆమెన్. దేవుడి వాక్య భాగం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేసే, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావ నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.